ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నీ దేవుడి గుండె బాధపడుతుందండి, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. దేవుడి గుండె చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. ఎస్లా ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి ఆమె గుర్తులలో తండ్రి 14 సార్లు చెప్పినట్లుగా ఆ తల్లి దివ్యమాత ముఖమును నువ్వు చూస్తున్నావు, ఆ తల్లి నిన్ను చూస్తుంది తండ్రి. మీ ఇద్దరి సంభాషణ ఈ ప్రపంచం కొరికి నాయన అయా ఎంతోమంది నశించిపోతున్నారు నాయన. అవును తండ్రి, మమ్మల్ని మాత్రమే సజీవ లెక్కలో పెట్టావు. ఎందుకు తండ్రి? అయా నీ చిత్తం ఏదో చేయాలి తండ్రి, బలమైన కారణం ఉంది యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంతోమంది చనిపోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో పెట్టి ఉన్నావు. పెట్టిన వాడివి పరిశుద్ధాత్మతో అధికముగా నింపు నాయన, అధికంగా ఉపయోగించుకున్న తండ్రి. రోజులు గడిచిపోతున్నాయి నాయన, ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. అయా నీ చిత్త ప్రకారమే కాచి కాపాడుకున్న తండ్రి. ఇది మా ప్రయత్నం కాదు, మా పని కాదు అయా, ఇది నీ ఆత్మ కార్యం, నువ్వు ముందుండి నడిపించాలి దేవా. ఇది మనుష్యుడు చేసే కార్యం కాదు నా తండ్రి, పరిశుద్ధాత్మ చేయాల్సిన కార్యం నా తండ్రి. దయచేసి మాకు శక్తిని దయచేయండి, మాకు అనుగ్రహాన్ని దయచేయండి, మాకు మీ కృపను దయచేయండి నాయన. నా కృప నీకు చాలును, నీ బలహీన సమయం నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమె హల్లెలూయా. ఇర్మియా నాలుకని తాకిన దేవా, నా నాలుకని తాకని దేవా. హెచ్కేల్ నాకు తాకిన దేవా, నా నాలుకని తాకని దేవా. అయ్యా హెచ్కేల్ నోటిలో ఏ విధంగా నీ గ్రంథపు చుట్టను పెట్టినావు, యేసు రక్తములో అదే గ్రంథపు చుట్ట నా నోటిలో ఫలించును గాక తండ్రి. ఆమె హల్లెలూయా. చేదుగా తీయగా మారును గాక తండ్రి. ఆమె హల్లెలూయా. నీ హృదయానుసరుడైన దావీదు వలె ప్రవచించుటకు శక్తిని దాయిచ్చండి నాయన. నీ హృదయానుసరుడైన దావీదు వలె ప్రార్థించుటకు నా తండ్రి. అయ్యా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం నువ్వు పలికిస్తూ ఉండగా, అయ్యా నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకు, నీ పరిశుద్ధాత్మను మా నుండి తీసివేకయ్యా. అయ్యా మేము పాపమును చేస్తున్నామనైనా మమ్మల్ని మన్నించినైనా. పరిశుద్ధాత్మ ఎడబాటు భయంకరంగా ఉంటుంది తండ్రి, అందుకే మా యొక్క జీవితాల్లో ఇలాంటి ఘోరమైన స్థితిగతుల్లో మేము ఉన్నాము తండ్రి. అయ్యా దాన్ని బట్టి మమ్మల్ని మన్నించండి. రోజు వాక్యం వింటున్నాము, కానీ మాలో మారు మనస్సు లేదు నా తండ్రి. హృదయం గట్టిగా ఉంది దేవ, రాతి వలె. యేసు రక్తంలో ప్రతి గుండెని ముద్రిస్తున్నానైనా, యేసు నామములో తండ్రి. హెచ్కేల్ 36:26 ప్రకారం అయ్యా ప్రతి గుండె మాంసపు ముద్దగా మారినగా కన తండ్రి. ఆమె హల్లెలూయా. అయ్యా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మారు మనస్సు కలిగి అయ్యా నిన్ను ఇంకను స్తుతించి ఆరాధించుటకు ఈరోజు మాకు ఇచ్చిన ఈ యొక్క అర్ధగంట సేపు వాక్య ధ్యానాంశంలో దయచేసి నువ్వు మాత్రమే మాట్లాడమని మరొక్కసారి నిన్ను బ్రతిమాలికొనిచు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. మా నీళ్ళ చేయమా, ఎవరికైతే నొప్పులు ఉన్నాయో ఈ యొక్క వీపు నొప్పి ఉంది, మీరు నీళ్ళ చేయలేకపోతున్నారు, అయినప్పటికీ నీళ్ళ చేయి. మూకలించు, దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఒక్కసారి ట్రై చేయి. ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్ లార్డ్, నీ చిత్తానుసారంగా అయా నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు నేను బ్రతికి ఉన్నానయ్యా, పాపాత్మునని నేను బ్రతికి ఉన్నాను తండ్రి. అయ్యా ఇది నీ కృప, అందుని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం మరొక్కసారి తెలియజేస్తూ, యేసు నామములో జయమున్నది, సప్రసాద నాదునిలో జయమున్నది. యేసు నామములో. నీ పని నువ్వు చూస్తున్నావు బిడ్డ, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నా పని నేను చేస్తున్నాను. నువ్వు ఆన్సరబుల్ దేవుడికి. ప్రతిరోజు నువ్వు ఆన్సరబుల్, ప్రతి క్షణము నువ్వు ఆన్సర్ చెప్పాలి దేవుడికి. బిడ్డ నేను ఎంతోమందిని పంపించాను, ఏం చేస్తున్నావు బిడ్డ అని దేవుడు నన్ను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎంతోమందిని పంపించానమ్మా,
నీ కొరకు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పంపించాడండి దేవుడు. మనందరం కూడా దేవుడు బిడ్డలమే. మనందరినీ కూడా ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఎందుకు అంటే దేవుడి యొక్క పని చేయమని. అది ఏ రూపంలో అయినా, భార్య రూపంలో, భర్త రూపంలో, కుటుంబ రూపంలో బాధ్యతను వహించమని దేవుడు మనకి ఈ యొక్క జీవితాన్ని మనకి ఇచ్చాడు. కానీ బాధ్యతలో కూడా మనం సాకులు వెతుకుతున్నాం, బాధ్యతలో కూడా మనం ఎస్కేప్ అవుతున్నాం, బాధ్యతను కూడా కరెక్ట్గా నిర్వహించలేకపోతున్నాం. అన్నీ కూడా మనకి భారంగా మారుతున్నాయి. దానికి కారణము మనలో దేవుడు లేకపోవడమే. దేవుడు ఉన్నాడు, ఎప్పటికుంటాడు, కానీ మనము అనుభవించట్లేము. దానికి కారణం ఇంత చెప్పినా కూడా వాక్యం చదవలేకపోతున్నాం మనలో చాలామంది. రోజు వాక్యం చదవాలి, రోజు వాక్యం, ఇదే వాక్యం ఆల్మోస్ట్ 3-4 రోజుల నుంచి, కానీ వాక్యం దగ్గరికి రావట్లేం. బైబిల్ మూసేస్తున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. లేదండి పని ఉందంటున్నాం. ఒక్క అధ్యాయం కూడా ఎవరో దాటట్లేమండి. కొంతమంది ఉన్నారు ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ చదివిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. దేవాదేవుడు బాధపడుతున్నాడు, నా బిడ్డలు ఎటు వెళ్ళిపోతున్నారు. ఇంతమంది జాయిన్ అవుతామని 90 మంది జాయిన్ అయ్యారు, కానీ 30 మంది జాయిన్ అవుతున్నారు. ఆ 30 మందిలో ఒక్క 3 మాత్రమే వాక్యం వింటున్నారు. ప్రతిరోజు పెన్ను పేపర్ పట్టుకొని ఒక 3 తప్ప లిటరలీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా పెన్ను పేపర్ పట్టుకొని అసలు ఒక ప్రయాసతో రాయడం కూడా రాయట్లేదు. ఈవెన్ వినడం కూడా లేదు. వాక్యము మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఒక దగ్గర పెట్టి వింటేనే మనకి వాక్యం అర్థమవుతుందని దేవాతి దేవుడు అక్క వాళ్ళ ద్వారా ఎన్నోసార్లు మాట్లాడాడు. అయినప్పటికీ తృణీకరణ, అయినప్పటికీ ఏముందిలే ఇందులో, తృణీకరణ వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఏడుస్తావు బిడ్డ, ఆనాడు పళ్ళు కొరుక్కుంటావు, పరలోక రాజ్యం వైపు చూస్తావు. అగ్ని దహిస్తూ ఉంటుంది, పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఏ రోజు అది యేసయ్య 2వ రాకడ వచ్చినప్పుడే కాదు, నువ్వు నేను పోయే రాకడ వస్తే ఈరోజే ఆ నైట్ అయితే రేపొద్దున నువ్వు నేను లేవలేకపోతే బెడ్ దగ్గర నుంచి సరాసరి ఎక్కడికి వెళ్తావు? నరకలోకానికే వెళ్తాం. ఈరోజు వాక్యం విని మనం దేవుడి యొక్క బిడ్డలుగా బ్రతకగలిగితేనే ఈరోజు పరలోక రాజ్యానికి మనం వారసులం. రేపు మళ్ళీ పాపంలో పడకుండా, రేపు మళ్ళీ పరిశుద్ధంగా జీవిస్తేనే, దేవుడి చిత్త ప్రకారం జీవిస్తేనే రేపు మళ్ళా గ్యారంటీ రేపు పరలోక రాజ్యానికి వెళ్తామని. ఎల్లుని కూడా సేమ్. ప్రతిరోజు 365 రోజులు ఆ దేవాతి దేవుడు మనకి దేవుడై ఉన్నాడు. 365 రోజులలో ఒక్కరోజు నీకు నాకు కష్టం వచ్చినప్పుడు గుర్తు రావడం కాదు దేవుడు. ప్రతిరోజు దేవుడై ఉన్నాడు. నిన్ను నన్ను పుట్టించిందే దేవుడు. ఏమ్మా ఆ దేవాదేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. మొన్న ముత్తు సుందరన్న కూడా ఎంత బాగా చెప్పారు వాక్యం. ఇంకా కూడా మనం చలించట్లేము. ఎందుకండి? ఎందుకు చలించట్లేము? ఇప్పటికీ కూడా ఏదో జరుగుతుందండి నా కుటుంబంలో, అంధకారపు శక్తులు ఉన్నాయండి నా కుటుంబంలో, బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతున్నాయండి నా కుటుంబంలో. ఎవరో మిరపకాయలు వేసారండి ఇంటి ముందు, ఎవరో నిమ్మకాయలు వేసారండి ఇంటి ముందు, నల్లదారాలండి ఇంటి ముందు. అవునా? దేవుడు లేడా ఇక్కడ? దేవుడు నీలో నాలోనే ఉన్నాడు. అవన్నీ బయట ఉన్నాయి, కానీ దేవుడు నీలో నాలోనే ఉన్నాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు, నేను బయట ఎక్కడో లేను, నీలోనే ఉన్నాను, నీ ద్వారానే కార్యాలు చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే ఫలిస్తావు, ప్రార్థన చేయకపోతే నశిస్తావు కదా. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రార్థన వాక్యమే ప్రార్థన. దావీదు చేసింది ఏంటి ప్రార్థన? అయ్యా నువ్వు నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు. ఇది ప్రార్థన ఎందులో ఉంది? బైబిల్లో ఉంది. కనీసం ప్రార్థన రాకపోతే బైబిల్ అన్నా చదవగలగాలి. 24 గంటలు మోకరించి ప్రార్థించకపోయినా బైబిల్ అన్నా మనం చదవగలండి. దేవుడు బాధపడుతున్నాడు అసలు. అరే ఎటు వెళ్ళిపోతున్నారమ్మా మీరు? బిడ్డలు ఎంతగానో నేను ఏదో ఒక విధంగా ప్రయాసపడి పంపిస్తూనే ఉన్నాను, ఒకరి తర్వాత ఒకరిని. అమ్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఒక విషయం చెప్తాడు. చైతన్య అక్క మొన్నటి రోజున ఆ బిడ్డ చేస్తున్న గొప్ప పని అండి. ఒక అన్నయ్య నెంబర్ ఇచ్చి అక్కని ఏమన్నారంటే, అమ్మ దేవుడు చిత్తమైతే అడుగురా అనేసి. అయితే నేను ఒకటి చెప్తాను, ఈవెన్ చైతన్య అక్కకి అని కాదండి, మనందరికి కూడా గుర్తుండాలి. అది ఏదేంటంటే, ఈ గ్రూపు పర్ఫెక్ట్గా లేదంటే నేను వాక్యం చెప్పగలుగుతాను, వేరే గ్రూప్స్లో కూడా నాకు ఛాన్స్ వస్తుందంటే వాళ్ళ గురించి కాదండి ఈ గ్రూప్ ఉంది. నేను లిటరల్లీ చెప్తా వినండి. అదేంటంటే, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, వాక్యం బోధించమని చెప్పాడు. ఇప్పుడు ఈ 30 మంది బిడ్డలు లేకపోతే వాక్యం ఎవరికి బోధిస్తావు? నీకు నువ్వే బోధించుకోవాలి. అవునా? ఎస్. అలా మనకి మనం బోధించుకుంటూ బిడ్డలకి బోధిస్తున్నప్పుడే 2 అంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్యము అటు వాళ్ళని మారుస్తుంది, మనల్ని మారుస్తుంది. కాబట్టి మారుతున్నాం మనం యథావిధిగా, అందరం ఒకే రీతిగా మారుతున్నాం. కొంచెం మార్పు. ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను, వెలంగినికి వెళ్ళాలి. వెలంగిని అనేది నాకు గమ్యం ఇప్పుడు, ఆ ప్రదేశం. ఇక్కడి నుంచి నేను వెలంగిని వెళ్ళే లోపు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే దేవుడి కోసం నేను వెళ్తున్నాను, దేవుడి సన్నిధికి నేను వెళ్తున్నాను. అయితే ఈ ప్రయాణంలో నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. కథోలిక శ్రీ సభ ఈ యొక్క విశ్వాసము, మన
క్రైస్తవ విశ్వాసము కూడా ఏంటి అంటే ఇది ప్రయాణం. జీవితం ఒక ప్రయాణము, జీవితము ఒక మార్గము, జీవితము ఒక సత్యము, జీవితము ఒక జీవము. ఇది దేవుల్లో నడవాలి. దేవుల్లో నడవకుండా నాకు ఇష్టం వచ్చినట్లుగా అపమార్గంలో పడి నడుస్తాను, అసత్యంలో నడుస్తాను, నిర్జీవంగా బ్రతుకుతానంటే యేసయ్య అన్నాడు, నేను తప్ప, నా ద్వారా తప్ప, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారా తప్ప దేవుని మీరు చేయలేరు. ఈజీగా చెప్పేశాడు దేవుడు. అయితే వెలాంగినికి వెళ్ళాలి లేదంటే ముత్తంగికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉండొచ్చు. ఒకటి షార్ట్ కట్ అయి ఉండొచ్చు, ఒకటి లాంగ్ డ్రైవ్ అయి ఉండొచ్చు. అయితే నీకు ఎంత టైం ఉందో దాన్ని బట్టిగా నువ్వు షార్ట్ కట్గా తెలిస్తే షార్ట్ కట్గా వెళ్తావు, బస్సు ప్రయాణం అయితే బస్సు చేస్తావు, అవునా? ఎస్. అయితే దానికి వెళ్ళాల్సిన మార్గమే ఎన్నుకుంటావు. వెలాంగినికి వెళ్ళాల్సిన సమయంలో వేరే దగ్గరికి వెళ్తావు, అది అపమార్గం అవుతుంది కదా. ముత్తంగికి వెళ్ళాలంటే అక్కడే వెళ్ళాలి, నువ్వు వేరే మార్గానికి వెళ్తావు, అది అపమార్గం కదా. దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ నీతోనే స్వయంగా, అనుకోవద్దు. ఎవరికి చూసినా ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తెలుసు ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నావు. అరే దేవుడికి మాట ఇస్తాం, ప్రమాణం అండి మాట ఇవ్వడం. దేవుడు వాగ్దానాలు మొత్తం ప్రమాణాలు మన జీవితంలో. ప్రతి ఒక్కటి దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. నెరవేర్చలేదా? అమ్మా, భయభక్తులు కలిగిన వారికి బ్రతుకు బాగుంటుందమ్మా, భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితం బాగుంటుందమ్మా, నా చిత్తం అడగండి అమ్మా, మీరు బాగుంటారమ్మా, మీ చిత్తం వద్దమ్మా, నా చిత్తం పైన ఆధారపడండి అమ్మా అని దేవుడు చెప్తున్నాడా లేదా? కానీ దేవుడి చిత్తం కాకుండా నీ చిత్తం వెతుక్కుంటున్నావు నువ్వు. దేవుడి ఇష్టం కాకుండా నీ ఇష్టం వెతుక్కుంటున్నావు నువ్వు. దేవుడి మార్గం కాకుండా నీ మార్గము, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావు. అందుకే ఈ యొక్క బంధకం చాలామందిలో మనలో. అవమానాలలో మౌనం వహించు, దేవుని మహిమను చూస్తామని దేవుడు చెప్పమంటున్నాడు అండి. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 11:40 చూసినా మనం, ఇదిగో నీవు విశ్వసించు, దేవుడి మహిమను చూస్తావు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేన్ని విశ్వసించమని చెప్తున్నాడు దేవుడు? వాక్యం విశ్వసించు, ఇది విశ్వసించు, వాక్యం విశ్వసించు. దేవుడు చెప్తున్నాడు. వాక్యం అంటే ఏంటి? దేవుడు. రోమీయులకు రాసిన లేఖ 10:17 ఇదిగో మీరు వాక్యం వినాలి, అది యేసుక్రీస్తు వాక్కై ఉండాలి. ఏ వాక్యం చెప్తున్నారండి? యోహాను సువార్త 11:40 ఎవరు చెప్తున్నారు? జోష తీసుకొచ్చి పెట్టిందా బైబిల్లో? లేదంటే ఇంకో అక్క తీసుకొచ్చి పెట్టిందా బైబిల్లో? ఎవరు పెట్టారండి? యోహాను సువార్త 11:40 ఇదిగో స్త్రీ, ఇదిగో ఆ యొక్క ఉమెన్తో మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుడు. నీవు విశ్వసించు, దేవుడి మహిమను చూస్తావు. ఎందుకు? హెబ్రీయులకు రాసిన లేఖ 11:6 విశ్వాసరహితుడు దేవుని సంతోషపెట్టలేడు. ప్రియమైన బిడ్డ, దేవుడు మళ్ళా అంటున్నాడు, చెప్పావు, సాక్ష్యం అయిపోయింది, అద్భుతం పొందుకున్నావు, తెలుసు నీకో సాతానుగాడు వస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు అలో చేసినప్పుడు యోబుకి రాలేదా కష్టాలు? యోబుకి లేవా కన్నీళ్ళు? యోబుకి లేవా? ఎన్ని ఘోరమైన వేదనల గుండా వెళ్ళాడు యోబు. కుటుంబస్తులే ఎదురు తిరిగారు, శపించరాదు దేవుణ్ణి అన్నారు. ఇలాంటి శోధనలు మనకు కూడా వస్తాయి, కానీ మన నిగ్రహ శక్తికి మించి శోధన రాదు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ దేవదేవుడు చెప్తున్నాడు, మన విశ్వాసం ఎక్కడుంది ఈ రోజున? ఆదాము నువ్వెక్కడయ్యా? రా బయటికి. ఆదాము నువ్వెక్కడయ్యా? బయటికి రా. ఎందుకన్నాడు దేవుడి మాట? నేను నీకు సత్యం ఏం చెప్పానంటే అక్కడికి వెళ్ళి ఆ పని చేయొద్దని చెప్పాను. పండు గురించి కాదు, ఇక్కడ పండు ముచ్చట కాదు దేవుడు చెప్పింది, పండు కాదు దేవుడు చెప్పింది. అక్కడ అవిధేయత చేయొద్దయ్యా, నా యొక్క వాక్యానికి విధేయత చూపించయ్యా, నువ్వు నా కుమారుడవయ్యా. మొట్టమొదటి కుమారుడు యావే ప్రభుకి, అంటే దేవుడి మహిమలో ఉన్న దేవుడు యేసయ్య కుమారుడే, కానీ మనుష్యుడిగా ఈ లోకంలో పుట్టిందని చెప్తున్నాను నేను. ఆ ఆదాముని దేవుడు ఎంత అపురూపంగా చేసుకున్నట్టే తన 2 చేతులతో మట్టి ముద్దని చేశాడు, ఊపిరిని ఊదాడు, జీవము గలవాడయ్యను మానవుడు. కానీ దేవుడికి తెలియలేదు, నేను కన్నా నా బిడ్డ నా గుండెల మీద లేచి తంతాడు అని. తన్నాడు. తల్లి గర్భం మీద తన్నినట్టే కథోలిక శ్రీసభ నుంచి మనం వెళ్ళిపోతూ ఉన్నాం, అసత్యం పడుతున్నాం. మళ్ళీ అదేంటి మొన్ననే చెప్పావుగా వాక్యం, ఎవరున్నారు? దేవుడికి తెలుసు, అది నాకెలా తెలుస్తుంది? కాబట్టి ఇంత ఘోరంగా ఎట్లా ఉందంటే నిజంగా ఏమనాలండి ఎగ్జాక్ట్గా లార్డ్. ఎస్, మేక ఉంది, ఒక గొర్రె ఉంది. గొర్రె ఏం చేస్తుంది? అండి సాధు స్వభావం కలిగింది గొర్రె పిల్ల, ల్యాంప్ ఆఫ్ గాడ్. ఇలా 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 వెళ్తుంది దేవుడు చెప్పినట్టు. దేవుడు ముందు కాపరి మార్గం చూపిస్తే వెళ్తున్నాడుది. కానీ మేక ఏం చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. దానికి గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువగా అని కూర్చుంటుంది అక్కడే దగ్గర. వెళ్ళదు ముందుకిగా, ఎప్పుడు వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఎలా? 38 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఆ కోనేటి వద్ద ఆ యొక్క అస్వస్థతతో ఉన్నాడో ఆ వ్యక్తి వలె దేవుడే అలసిపోయాడు. చివరికి అలసిపోయి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటున్నాడు, ఏదేదో చెప్తూ ఉన్నాడు. ఎందుకు?
నిరాశ, నిస్పృహ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఒకటి చెప్తాను, ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ముత్తంగికి వెళ్ళాలంటే ప్రయాణం మొదలు పెట్టాలి. మన పేతురు గారు పునీతుడైన పేతురు గారు యేసయ్య ఒక మాట అన్నాడు. యేసయ్య అక్కడికి వచ్చాడు. జస్ట్ నువ్వు వస్తావా పేతురు అని దేవుడు అడగలేదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దేవుడు యేసు ప్రభువు వారు నువ్వు వస్తావా పేతురు నీళ్ళ మీదకి అని అడగలేదు, పడవ దిగి. యేసయ్య వస్తుంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? భూతం 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 అన్నారు. అప్పటికి యేసయ్య వారితోటి ప్రయాణం చేశారు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏమంటున్నాను తెలుసా? బిడ్డల్ని, అయ్యో దేవుడు మాట్లాడతలేడు, భూతం మాట్లాడుతుంది. భూతం సొంత మాటలు మాట్లాడుతున్నారు. ఇది మన ప్రాబ్లం. వాక్యం విశ్వసించకపోవడమే ప్రాబ్లం. నేను చూసిందే మాట్లాడుతున్నాను. అదేంటంటే బయట వర్గాలలో అండి ఒక్క మాట చెప్తాను. ఆమె ఏమంటుందంటే, మా అయ్యగారిని ఒక్క మాట అనొద్దు. ఎవరా అయ్యగారు? పాస్టర్ అయ్య. మా అమ్మగారిని ఒక్క మాట అనొద్దు. ఎవరా అమ్మగారు? పాస్టరమ్మ. కనతరైన కథోలిక శ్రీ సభలో ఇలాంటి విశ్వాసం మ్యాక్సిమం తక్కువ అండి. నేను చూడలేదు. మరి ఒక గురువుని దేవుడి స్థానంలో దేవుడు పెట్టాడు. ఒక యాజకుని, ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు వారి యొక్క స్థానంలో దేవుడు పెట్టి అన్నాడు, ఇదిగో మీరు ఎవరి పాపమును మన్నిస్తారో వారి పాపములు మన్నించబడతాయి, ఎవరి పాపమును మీరు క్షమించారో అవి క్షమింపబడదు. డైరెక్ట్ ఒకటే సింగిల్ లైన్లో దేవుడు చెప్పేశాడు. దేవుడు ఇచ్చిన ప్రధానాధిపత్యం, ఇచ్చిన అధికారాన్ని. ఈ అధికారానికి లోబడకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాం. గురువుని చూస్తే అట్నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? గురువుని చూస్తే ఇట్నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? గురువుని చూస్తే కొంగెందుకు వేసుకొని వెళ్ళిపోతున్నావు? ఏం పాపం చేస్తున్నాం మనం? తెలుస్తుందా? కాబట్టి ఆ దేవాదేవుడు ఎందుకు బాధపడుతున్నా అంటే, మనందరికీ ఉండాల్సిన మనసు మొత్తం ఒక్కొక్కసారి కపటంగా మారిపోతుందండి. ఎవరైతే మన ఎదురుగా వచ్చి స్వీట్గా మాట్లాడతారో, స్వీట్ పొటాటో లాగా అదే తినడానికి ఆలోచిస్తూ ఉంటాం. చేదుగా ఉంది. వాక్యం కూడా మొట్టమొదటిగా తీసుకోవడానికి మనకి చేదుగానే ఉంటుంది. మనలోని యొక్క పాపాలు ఎత్తి చూపినప్పుడు తీసుకోలేం, కష్టంగా ఉంటుంది. ఆనాడు బప్తిస్మ యోహాను గారు ఎడారిలో వాక్యం చెప్తూ హృదయ పరివర్తనము చెందండి, దేవుడి యొక్క రాజ్యం సమీపించింది అని గట్టిగా బోధన చేస్తున్నప్పుడు, స్వరమెత్తి పలుకుతున్నప్పుడు హేరోదిని హెచ్చరించాడు. పాపం చేస్తున్నారు మీరు అన్నారు. ఎవ్వరు కూడా అప్పటి వరకు చెప్పలేదు. ఏం చేశారు? భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హేరోదియా భార్య కదా, తమ్ముడు భార్య హేరోదు, రాజే భయపడి వెళ్ళిపోయాడు. కానీ హేరోదియా అనే స్త్రీ ఏం చేసింది? ఎప్పుడెప్పుడు చంపాలనా అనే పగని మెల్లమెల్లగా ఒక అగ్గిపెట్టెని ఏ విధంగా అయితే రాజేసి మనం ఒక గ్యాస్ని ముట్టిస్తామో అలా అగ్గిపెట్టె లేకుండానే తన యొక్క హృదయాన్ని రగిలించుకుంటుంది. ఇది పరిశుద్ధాత్మ కాదు, అపరిశుద్ధాత్మ. 2 రకాలు అగ్ని, ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి ఆలోచించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ అండ్ అపరిశుద్ధాత్మ ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఆది కాండంలో మండే పొదను మనం చూసాం. మండే పొద ఏం చేస్తుంది? అక్కడ అగ్ని ఉంది, మండుతుంది, కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు. ఇది పరిశుద్ధాత్మ అంటే. అది మనల్ని కాల్చదు, మన జీవితాన్ని నాశనం చేయదు, కానీ హృదయంలోకి వెళ్ళి గుద్దుకొని ఒక 2 అంచుల ఖడ్గం కంటే పదునైనగా ఉంటుంది. కాబట్టి మనల్ని మార్చడానికి గట్టిగా తగులుతుంది, మారుస్తుంది. మెల్లమెల్లగా నువ్వు నేను స్వీకరిస్తే మారుస్తుంది. గర్వముతో నా అంత పునీతుడు లేడు, నా అంత పునీతురాలు లేరు, నేను పేతురు కంటే గొప్పదాన్ని, నేను పౌలు కంటే గొప్పదాన్ని, నేను ఏలియా కంటే గొప్పదాన్ని, నేను యూదిత్ కంటే గొప్పదాన్ని, నేను ఎస్తేరు కంటే గొప్పదాన్ని. అంతెందుకు, పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడి తల్లి అని చెప్తున్న మరియ తల్లి కంటే గొప్పదాన్ని కాబట్టి నేను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగను కాబట్టి, అయితే ఆ దేవుని కన్నా తల్లి కంటే నేనే గొప్పదాన్ని. అయితే ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మనకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఏంటి ఈ జీవితం? ఇది పరిశుద్ధాత్మ అవుతుందా? అవ్వదు. ఏంటి? యాక్సెప్టెన్స్, అంగీకరణ. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే మనల్ని దహించదు, మనల్ని కాల్చివేదు, కానీ రగులుతూ ఉంటుంది, గుండెలో రగులుతూ ఉంటుంది, గర్భములో రగులుతూ ఉంటుంది, అణువణువులో. దేహము దేవుడి ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం అంటే ఇది దానికి అర్థం. అదేవిధంగా అపరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వెళ్ళి డైరెక్ట్గా కాల్చేస్తుంది దాన్ని. అంటే మొత్తం నాశనమే, ఇక పొద పని అయిపోయింది. కానీ అక్కడ పొద కాలలేదు, దహించలేదు. దేవుడు మండుతుంది, కానీ అది అలా నాశనమై బూడిదలాగా అవ్వలేదు. నా జీవితాలు కూడా ఈరోజు బూడిద అవ్వకముందే దేవుడు చెప్తున్నాడు, యేసునామంలో అవ్వకుండా ఉండునుగాక. నశించకముందే దేవుడు చెప్తూ ఉన్నాడు, నిర్జీవంగా ఉండకముందే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, జీవము కలిగి బ్రతుకో, ఆత్మలో వర్ధిల్లు, అన్ని విషయంలో అందు వర్ధిల్లుట, అది నేను చూసుకుంటా. దేవుడు అంటున్నాడు నీతో నాతో, నీ పని
నా పని నువ్వు చేయడం కాదు. దేవదేవుడు అన్నాడు, యేసుప్రభువు అన్నారు, నీ పని ఏం కావాలో నీదే చేయి. ఇప్పుడు నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన నా కుమారుని కూర్చోబెట్టుకో అని ఆ యొక్క యాకోబు యోహాను వారి యొక్క తల్లి వచ్చి అడుగుతూ ఉంటే, ఇది నా పని కాదు, పరలోకమందున్న నా తండ్రి పని. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు పని నువ్వు చేయి. ఏం చేయాలయ్యా అని అడుగుతున్నావా? పేతురు ఏం చేశాడు? పడవ నుండి కాలు కింద పెట్టాడు, నీటిలో శ్రమలో కాలు పెట్టాడు, అంధకారంలో కాలు పెట్టాడు. ఈ బ్రతుకులు నశిస్తాయని తెలిసినప్పటికీ కాలు పెట్టాడు, సముద్రంలో మునిగిపోతారన్నప్పటికీ కాలు పెట్టాడు. క్రైస్తవ జీవితం అంటే ఇది. పూల పాన్పు కాదు, ఇది నిజంగా పూల పాన్పు కాదు. ప్రతి పుట్టినవాడు గిట్టక తప్పలు, పుట్టినవాడు మరణింపక తప్పదు. మట్టిలో నుండి పుట్టాము, మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆ యొక్క మధ్యలో ఉన్న జీవితం మాణిక్యంలాగా ఉండాలి అంటే ఆ దేవాదేవుడు మెస్సయ్యని మనం నమ్ముకోగలగాలి. ఇది ఆ దేవాది దేవుడితో మనం ప్రయాణం చేయాలి. ఇక్కడి నుంచి ముత్తంగి వరకు చేసినట్లు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నామో ప్రయాణం మొత్తంలో దేవుడు ఉండాలి. కేవలం నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే దేవుడిని స్మరిస్తాను, మళ్ళీ ముత్తంగి చర్చిలోకి వెళ్ళినప్పుడే ఆరాధిస్తాను, మిగతా మొత్తం సినిమా పాటలు వినుకుంటూ వెళ్తాను, సీరియల్ని చూసుకుంటూ వెళ్తాను, తప్పట్లు కొట్టుకుంటూ వెళ్తాను, బూతులు మాట్లాడుకుంటూ వెళ్తాను, శాపవర్షాలు మాట్లాడుకుంటూ వెళ్తాను, అనవసరమైన ముచ్చట్లు మాట్లాడుకుంటూ వెళ్తాను, వాళ్ళ మీద వీళ్ళ మీద నింద మాటలు మాట్లాడతాను, లేనిపోనిది సృష్టిస్తాను. ఇది వారి కొంపకి నువ్వు నిప్పు పెట్టినట్టు కాదు, నీ కొంపకి నువ్వే నిప్పు పెట్టుకున్నట్టు. లిటరలీ ఏసునామంలో అవ్వకుండా ఉండును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వు నేను అనుకుంటున్నావు వారికి గోతి దవ్వాను కదా పడని అంటావు, కానీ నీ వెనక గోతి ఉంది, చూసుకో, జాగ్రత్త. నువ్వేది విత్తుతావు అది కోస్తున్నావు, జాగ్రత్త. అదే కోస్తావు. లిటరలీ దీవెన ఇస్తావా, దీవెన వస్తుంది. శాపవచనాలు పలుకుతావా, శాపమే వస్తుంది. మంచిగా జీవించండి అమ్మా అని చెప్తావా, నీ జీవితం నా జీవితం బాగుంటుంది. అరే వాళ్ళు ఏం జీవితం జీవిస్తున్నారంటే నాశనం అయిపోతారని అంటున్నావా, అది నీ పట్ల జరుగుతుంది. యేసునామంలో జరగకుండా ఉండును గాక. ఏం మాట్లాడుతున్నావు, జాగ్రత్త. దేవుడు పదే 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 ఏడుస్తూ 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 చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు మారుతారు నా బిడ్డలు? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి వాక్యం చెప్తుంటే నా బిడ్డలు మారట్లేరే అని దేవుడు బాధపడుతున్నాడండి.